నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ ఎంపిక, కృత్రిమ అవయవాల కొలతల కోసం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా శిశు సంక్షేమ అధికారి హైమావతి మాట్లాడుతూ దివ్యాంగుల కొరకు ఉచిత పరికరాల కోసం దివ్యాంగుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరికరాలు పంపిణీ చేయడం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. జిల్లా DWO అధికారి హైమావతి, CDPO స్వరూపారాణి, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాండు, జిల్లా దివ్యాంగుల సంఘం మెదక్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు గంగామణి, అధ్యక్షులు కుమ్మరి కుమార్, గౌరవ అధ్యక్షులు సంజీవులు పాల్గొన్నారు. దివ్యాంగులము రోడ్డు పాలు అవుతున్న సందర్భంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వికలాంగుల పైన ఎంతో శ్రద్ధ తీసుకొని వికలాంగులకు ఏదో సహాయం చేయాలని ఆయన దృక్పథంతో వేరే స్వచ్ఛంద సంస్థను పిలిపించి మాకు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు పెట్టి ఏర్పాటు చేయడం, చేతులు లేని వాళ్ళకి చేతులు ఏర్పాటు చేయడం, ట్రైసైకిళ్ళు, బ్యాటరీ సైకిళ్ళు మరియు మొదలగునవి వివిధ సంకకర్రలు, చెవిటి వాళ్లకు మిషన్స్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ సౌకర్యాలు కల్పించినందుకు మన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మరియు అందులో భాగంగా మేమందరం కూడా ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుంచి వికలాంగులందరం తరలి వచ్చి సద్వినియోగం పరుచుకున్నందుకు కూడా మాకు DWO మేడం గారికి కూడా ధన్యవాదాలు. మా కార్పొరేషన్ వికలాంగుల కార్పొరేషన్లో పనిచేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇంకో విషయం ఏంటంటే ప్రెస్ ముందు మీకు విన్నవించటం ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో మాకు దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలుపరచడం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు దాని ద్వారా మాకు వచ్చే ఎలక్షన్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో వార్డు మెంబర్పై స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ స్థానం నుంచి వార్డు మెంబర్ స్థానం కూడా కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏర్పాటు చేసినందుకు DWO మేడం గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మెదక్ జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో బీద కుటుంబంలో ఉన్న దివ్యాంగులు చాలా వెనుకబడిపోయినారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ సంస్థ ద్వారా బీద వికలాంగులకు పరికరాలు, కాలు లేని వారికి కాలు, చేయలేని వారికి చేతులు, అదేవిధంగా నడవలేని వారి కోసము ట్రైన్ సైకిల్ ఇవ్వడము మా మెదక్ జిల్లాలో చేసుకున్న పుణ్యం. ఏ జిల్లాలో ఇటువంటి కార్యక్రమం లేదు కాబట్టి మన మెదక్ జిల్లాలో మన కలెక్టర్ గారు మా మీద వికలాంగులతో శ్రద్ధ తీసుకొని ఇంత మంచి ప్రోగ్రాం పెట్టడం వలన మాకు చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఇదే విధంగా అందరూ వికలాంగులు చాలామంది 6 మండలాలు రామాయంపేటలో నుంచి ఈరోజు 6 మండలాలు వారు వచ్చారు. ఇది ఇక్కడ సభ విజయవంతంగా నడుస్తున్నది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి DWO మేడం గారికి, అలాగే వాళ్ళ టీముకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రామాయంపేట మండలం నుండి, అదేవిధంగా మెదక్ టౌన్, మెదక్ జిల్లా నుండి ముఖ్యంగా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఇంకొకరు ఉంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మెదక్. ఇది దివ్యాంగుల కోసం ఉచిత పరికరాలు పంపిణీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అది 29 నుంచి 31 వరకు 29 మెదక్లో 6 మండలాల కాలం నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ 30వ తారీఖు 7 మండలాలు, అంటే ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 7 మండలాలకు ఇక్కడ
క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉచితంగా ఎవరైతే అర్హులు ఉంటారో ఉచితంగా బ్యాటరీ ట్రై సైకిల్ అర్హులైనట్లయితే వాళ్ళకి చేతికర్ర, తర్వాత వీల్ చైర్, ఎవరికి ఏది ఎలిజిబిలిటీ ఉంటే దాని ప్రకారం ఉచితంగా అలింకో సంస్థ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా టైప్ అలింకో సంస్థ వాటిని క్యాంప్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మనకి సహకరిస్తూ వాళ్ళకి క్యాంప్ నిర్వహిస్తున్నారు. రేపు నర్సాపూర్లో ఉంటుంది ఇదే క్యాంపు. అక్కడ కూడా 6 మండలాలకు సంబంధించి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా సర్టిఫికెట్స్ ఆధారంగా వెరిఫై చేసి వాళ్ళ అంగవైకల్యాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా పంపిణీ తర్వాత మళ్ళీ క్యాంపు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం.